గుడ్ ఆఫ్టర్నూన్ అండి టు ఈచ్ వన్ ఆఫ్ యూ. చాలా షార్ట్ నోటీస్లో మీరు ఇక్కడ అసెంబ్లీ అవడం అనేది థ్యాంక్ యూ ఫర్ దాట్. గత వారం 10 రోజులుగా ఏం జరుగుతుందనేది ఆల్రెడీ పీపుల్ నో అబౌట్ ఇట్. థియేటర్స్ విషయం కానీ, డిస్ట్రిబ్యూటర్స్ విషయం కానీ, ప్రొడ్యూసర్స్ విషయం కానీ, అండ్ వేరియస్ వేస్లో బయటకు వచ్చినాయి అన్నీ కూడా. సో మీరందరూ చాలామంది అడగడం జరిగింది. ఐ సెట్ వన్స్ జాయింట్ మీటింగ్ అయిపోయినాక విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ డిసిషన్స్. ఇవాళ పొద్దున 11 o'clock की joint meeting of producers, distributors and exhibitors of both the states, Telangana and Andhra Pradesh. We had a meeting, very healthy meeting on a positive note. And ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే ఏదైతే బయటికి రేపు ఒకటో తారీఖు నుంచో ఏదో ఒకటో తారీఖు నుంచి వచ్చింది కదా, అది ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది. చర్చలు జరగకపోతే ఆ కండిషన్ తీసుకోవాల్సి వస్తున్నది ఒరిజినల్ వర్షన్, కానీ ఒకటో తారీఖు మూసేస్తున్నాం అనే వర్షన్ బయటకు వెళ్ళింది. అది చాలామంది ఇండివిజువల్గా మీ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగిన తర్వాత. సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లో అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ ఏవైతే అనుకుంటున్నారో ఈచ్ సెక్టర్ హెస్ గివెన్ టు ద చేంబర్. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ. ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లో ఫర్దర్గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. అండ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్లో మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ, ఎందుకంటే ఈ 3 సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటున్నానంటే అన్ని ఇంటర్లింక్డ్ అయ్యి ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టార్స్ పరిగణలోకి తీసుకుని వీల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఏ పాజిటివ్ నోట్. ఒక టైం లైన్ పెట్టుకుని మ్యాక్సిమం మా ఉన్న సమస్యలు, ఇంటర్నల్గా ఉన్న సమస్యలు వీల్ సాల్వ్ దెమ్. ద చేంబర్ ఉంటుంది, చేంబర్ విల్ హెడ్ ద హోల్ థింగ్. 30th ఈసీ మీటింగ్ రోజు ఆ కమిటీ వేయటం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ ద హోల్ థింగ్ ఇస్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. రైట్ నో ఈ బంధు గిందు అనేది అట్లాంటివి ఏమీ లేవు. దిస్ ద క్లారిటీ. ఓకేనా? ఇక్కడ మీకు ఆల్ ఆఫ్ అస్ ఆర్ దేర్, ఆల్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్. Telugu Film Chamber of Commerce, Telugu Film Producers Council, Telangana State Film Chamber of Commerce, which are the main bodies of the industry. All of us are here. ఈ బాడీస్లో ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఫ్రమ్ ఆల్ స్టేట్ బోత్ ద స్టేట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దీస్ బాడీస్. సో అందరి సమక్షంలోనే ఇది జరిగింది. మన పాజిటివ్ నోట్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్. ఎనీ అదర్ న్యూస్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ కైండ్లీ డు నాట్ కన్సిడర్. ఎందుకంటే ఇట్లాంటి న్యూస్లు దే ఆర్ జస్ట్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్ ఫర్ ద బిజినెస్ అండ్ విత్ ఇన్ ద సెక్టార్స్. ఓకేనండి? సార్ ఇప్పుడు వాటి మీద కామెంట్ కాదు సార్ ఓకే, వాళ్ళు ఏదో ఇచ్చారు, వాళ్ళ దగ్గరనే ప్రెస్ నోట్. ఓకేనా? వాళ్ళకి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గాన్ టు దెమ్, ఆన్ వాట్ బేసిస్ దే హెవ్ గివెన్, వీ డు నాట్ నో. రైట్? ఇప్పుడు అసలు మెయిన్ ఇష్యూ ఎందుకు ఇచ్చారు? అదేదో సినిమా దానికోసం చేశామని ఇచ్చారు. అది లేదు కదా, ఇప్పుడు ఆ సమస్య లేదు ఇప్పుడు. రైట్? మాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్టార్స్ మధ్యలో, అన్ని ఇంటర్లింకే ఉన్నాయి. ఇవన్నీ అడ్రస్ చేస్తూ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు సర్వైవ్, మేము ముగ్గురు ఉండాలి కదా, ఆల్ 3 of us హ్యావ్ టు సర్వైవ్. రైట్? రైట్? సో గ్యాప్ వచ్చింది కొన్నేళ్లుగా, ఈ డిస్కషన్ కానీ ఈ కానీ జరగల. ఇప్పుడు జరుగుతుంది. ఆన్ ఎ పాజిటివ్ నోట్ నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏంటంటే డిసైడ్ చేస్తాం. యా యా థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్లు ఎవరు ఇస్తున్నారో, మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో, నేను ఫస్ట్ అదే చెప్పాను నీకు క్లారిటీగా. వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ యూ వాంట్ రిగార్డింగ్ దీస్ ఆస్పెక్ట్స్, ఓన్లీ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అఫిలియేట్ బాడీస్ we will answer. మీరు ఎవరి దగ్గర నుంచి ఏ ఫీడ్బ్యాక్లు తీసుకున్నా అది మీ సొంతం. హౌ దే వాంట్ గో, దట్ నాట్ అవర్ హెడేక్. మేము అందరూ చెప్పేది ఏంటంటే అన్నెసరీగా ఇట్లాంటి ఫీడ్బ్యాక్లు తీసుకుని ఎవరి వర్షన్ వాళ్ళు రాసుకుని యాక్చువల్ ఇంటర్నల్గా ఏంటి అనేది తెలుసుకోకుండా రాసుకుని అది మీ అందరికి ఏమి ఇస్తుందో నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఏమి వస్తుందో నాకు తెలియదు. రైట్? థ్యాంక్ యూ. ఏదమ్మా? లేదు సార్, వాడు చెప్పానండి. ఒక నిమిషం సార్. నేనేది అందరినీ కలుస్తాం సార్. యాజ్ ఎన్ ఇండస్ట్రీ వీ విల్ మీట్ ఎవ్రీబడి. మా సమస్యలు చెప్పుకుంటాకి గవర్నమెంట్ ఉన్న సమస్య చాలా ఉంది. విల్ అడ్రస్ దెమ్, విల్ గో టాక్ టు దెమ్. వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? ఇన్ని చాలా సంవత్సరాలు జరుగుతుంది అది, ఇప్పుడు కూడా చేస్తాం అది.
మిస్ సార్ అమ్మా అది కాదు, అది ఏమండి, అది ప్రాబ్లం ఎవరు ఒకటి చెప్పలేదు సార్. ఎవరు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా పైనుంచి ఎవడో క్రియేట్ చేయట్లేదు, పైనుంచి ఎవడో వచ్చి సాల్వ్ చేయట్లేదు. విత్ ఇన్ అస్ వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. మా ప్రాబ్లమ్స్ మా మధ్యలోనే మేము సాల్వ్ చేసుకోవాలి. ఎవడు బయట నుంచి వచ్చి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేడు. ఇది ఇన్ని ఏళ్ళ నుంచి దాఖలాలు ఉన్నాయి మనకి. అది మీ ఇక్కడ ఉన్న పాత వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఇది. సో లెట్ ఇస్ నాట్ గెట్ 100% వీఆర్ పాజిటివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. గవర్నమెంట్ ఆస్పెక్ట్లో అవ్వచ్చు, మా ఇంటర్నల్ ఆస్పెక్ట్లో అవ్వచ్చు, ఏదైనా వీఆర్ పాజిటివ్ నోట్, వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ కొన్ని ఏళ్ళకి ఎట్లా ఉండాలి ఈ వ్యాపారం అనే దానికి మేమే డిసైడ్ చేసుకోవాలి. సో దట్ వీ విల్ డూ. మా అదేనమ్మా, ఇవన్నీ ఇవన్నీ తప్పమ్మా, ఇవన్నీ రాంగు, ఇవన్నీ ఖండిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. టైం పీరియడ్ ఎందుకంటే అది సుబ్బారావు గారు మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనుకుంటాం. ఓకేనా, మేము కూడా ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగి ఫినిష్ చేయాలి. కమిట్ ఏమవుతుందంటే సమస్యలు చాలా ఉన్నాయి, అన్ని ఇంటర్లింక్ అయి ఉన్నాయి. మా ముగ్గురు మధ్యలే కాదు, మా సమస్యల్లో బయట థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లాట్ ఆఫ్ కార్పొరేట్ కంపెనీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఆల్ దట్ హ్యాస్ టు బి సాల్వ్డ్ అండ్ ఇట్ విల్ టేక్ టైం. మేము ఫస్ట్ స్టెప్ తీసుకుని ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగితే అంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తే మాకు బెటర్గా ఉంటుంది, మా ఇండస్ట్రీకి కానీ మా 3 సెక్టార్లకు కానీ. That will be our stand. Right? Thank you. Thanks for coming.